హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక మజ్జిమిరపకాయలు అయితే నిన్న గీసినాను కదా, ఇంకా ఎండికైతే వేస్తూ ఉన్నాను ఈరోజు. ఒకసారి బాగా మజ్జిగ కలిసేలా ఇలా గలబరియాలన్నమాట. ఇలా అనుకుంటే బాగా మజ్జిగ కలుస్తాయి మజ్జిమిరపకాయలకి. ఇక చూడండి, ఇక ఒక చిల్లి గిన్నె తీసుకొని మనం కాస్త మజ్జిగ దిగిన తర్వాత వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి మజ్జిమిరపకాయలు. ఇలా అనుకొని వేసేసుకోవాలి. ఇక్కడ ఎండ బాగుంటుంది బళ్ళార్లో, అక్కడ కూడా ఉంటుంది బెంగళూరులో, కానీ మాకు ఆరబెట్టుకునేకి ఇబ్బంది అనమాట కాస్త. మజ్జిమిరపకాయలు అయితే చూడండి ఇలా అన్నీ ఆరబెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగ ఉంటాయి కదా, మళ్ళీ సాయంకాలానికి మరి మజ్జిగలో వేయాలన్నమాట ఈ మిరపకాయలు. అలా 3 రోజులు చేయాలి. నిమ్మకాయలు అయితే నిన్న వేసేటప్పుడు వేయలేదు నేను, మరి నిమ్మకాయ వేసాను అనమాట. నైట్ వేసి కలిపెట్టి మరి పెట్టినాను. ఇక నిమ్మకాయలు వేసుకుంటే కాస్త కారం ఉన్న నిమ్మకాయ వేసుకుంటే ఆ కారం ఉండవు అనమాట. మిరపకాయలు టేస్ట్ కూడా ఉంటాయి చాలా. ఇక ఇవి పెట్టేసుకోవాలి. మరి నైట్ ఇవి దీంట్లో వేసుకోవాలి. మైక్ తిన్నావా? ఏం డల్గా ఉన్నావు? నిద్ర వస్తుందే? తినేది నిద్రపోయేది, ఇంకేం పని లేదు కదా నీకు? ఇంకా పని లేదేం నీకు ఇంకా? సెకండ్దా నేను పోతా, ఊరికి పోతా నేను. సెకండ్ మైక్ సెకండ్ మైక్ సెకండ్. నిద్ర ఉంది, ఫుల్ నిద్ర ఉంది. ఇంకా టిఫిన్కి రాగి ముద్ద అలాగే పల్లి చట్నీ చేసినారు. నేనైతే వేడి తినేసాను అవి ఇప్పుడే. ఖాళీ నవీన్, ఏం తింటున్నావు? ముద్ద బాగుందా? సూపర్. ఇష్టమా? ఫేవరెటా నీకు ముద్ద చట్నీ? బాయ్ చెప్పు. బాయ్. టిఫిన్కి రాగి ముద్ద పల్లి చట్నీ. 2 కేజీలు బిర్యానీ అయితే చేసినాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లోన. ఇక బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. ఇక గుమ్మగుమ్మలు ఆడిపోతా ఉంది బిర్యానీ అయితే. ఇక నేనైతే ఇలా నీళ్ళు ఇలా రోలు పెట్టాను అనమాట, తొందరగా దమ్ అయిపోతుందని. చూద్దాం బిర్యానీ ఎలా అయిందో. బిర్యానీ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంది. అబ్బా సూపర్, వాసన అయితే అద్దరిపోతూ ఉంది. చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందనేది. చూడండి బిర్యానీ అయితే పొడిలాడుతూ వచ్చేసింది బిర్యానీ అయితే. ఇక బిర్యానీ అయితే ఇక చూడండి బాగా పొడిలాడుతూ వచ్చేసింది. ఇక కలిపేసాను బిర్యానీ అయితే. ఇక మా అల్లేళ్ళు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వడ్డియాలన్నమాట. ఈ పిల్లలు వచ్చినప్పుడంతా బిర్యానీ చేయించుకుంటుంటారు. అత్తా బిర్యానీ చేయి. అలాగే ఈ చెట్లు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఈ చెట్ల పేర్లు ఏమిటనేది కూడా కామెంట్ చేయండి. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.